మనం కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామంకి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ వచ్చేసేటప్పటికి దక్షిణ కాశీగా అయితే పిలుచుకుంటారు ద్రాక్షారామాన్ని. మనం అయితే ద్రాక్షారామం ఆర్చి దగ్గరికి అయితే వచ్చాము. ద్రాక్షారామం టెంపుల్ గురించి, దాని చరిత్ర గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ద్రాక్షారామం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది కాకినాడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పంచరామ క్షేత్రం ఇది శైవ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైన పంచరామాలలో ఒకటి. ఇక్కడ శివుడు భీమేశ్వర స్వామిగా కొలువుదీరి ఉంటాడు. దక్షిణే ఆరామం పురాణాల ప్రకారం దక్షాపతిగా యాగం చేసిన ప్రదేశం కావడం వల్ల దీనికి ద్రాక్షారామం అని దక్షిణ ఆరామం అనే పేరు వచ్చింది. శక్తిపీఠం ఇది 18 అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ మత మాణిక్యాంబాదేవి కొలువై ఉంటారు. దీని ప్రత్యేకత శివ శక్తి క్షేత్రాలు రెండు కలిసి ఉండడం. ఈ ఆలయాన్ని నిర్మించింది 9వ శతాబ్దంలో వెంగి చాళుక్య రాజు అయిన చాళుక్య భీముడు నిర్మించాడు. ఆలయ శిల్పకళ శాసనాలు చాళుక్యుల నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. లింగం ఇక్కడ భీమేశ్వర స్వామి లింగం చాలా ఎత్తైన సుమారు 14 అడుగులు ఉంటుంది. ఈ లింగం యొక్క వైభవం 2వ అంతస్తు నుండి కనిపిస్తుంది. శాసనాలు ఈ ఆలయ గోడలపై వందలాది ప్రాచీన తెలుగు సంస్కృత శాసనాలు ఉన్నాయి. ఇవి నాటి చరిత్రను, రాజులు పాలన మరియు ధర్మశాలను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి. ద్రాక్షారామం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశము కాకుండా శతాబ్దాల తెలుగు చరిత్రకు, శిల్పకళలకు నిదర్శనంగా నిలిచే చారిత్రక కట్టడం. చాణుక్య వంశానికి చెందిన చాణుక్య భీముడు క్రీస్తు శక 922 ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకే స్వామివారికి భీమేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళా రీతిలో అద్భుతంగా నిర్మితమైంది. ఇది 2 అంతస్తుల ప్రకారాన్ని కలిగి ఉంటుంది. ఇది అప్పటి చాణుక్యులు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ఆలయ గోడలపై దాదాపు 400 పైగా శాసనాలు ఉన్నాయి. ఇవి 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఉన్న చోళ కాకతీయ రెడ్డి రాజుల కాలం నాటి రాజకీయ సామాజిక చరిత్రను తెలియజేస్తాయి. శివుడు తారకాసుని సంహరించిన తర్వాత తారకాసుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలై 5 చోట్ల పడ్డాయి. ఇందులో ఇది ఒక ద్రాక్షారామం అని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ యాగం పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఇక్కడే యాగం చేశాడని, అందుకే దీని ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం ఒక ప్రాంగణంలో శివుడు భీమేశ్వరుడు మరియు శక్తి మాణిక్యాంబ కొలువై ఉండడం వల్ల ఇది హరిహర క్షేత్రంగా కాకుండా శైవ శక్తి క్షేత్రాల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. చూశారు కదా, ఇది ద్రాక్షారామం అయితే చరిత్ర. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.